చాలా మంది పేరెంట్స్ ఆశ్చర్యపడుతుండొచ్చు. ఎప్పుడు శ్రీ చైతన్యనారాయణ విమర్శించేటువంటి ఈ ఛానల్లో శ్రీ చైతన్యనారాయణ గురించి ఇంత పాజిటివ్ మాట్లాడుతున్నారు అనే అనుమానం చాలా మందికి రావచ్చు. శ్రీ చైతన్య యొక్క స్ట్రెంగ్త్ లాస్ట్ 2 years లో 40% పైగా పడిపోయింది. నారాయణ యొక్క స్ట్రెంగ్త్ 20% పైగా పడిపోయినాయి. 10 బ్రాంచెస్ తీసివేశారు. చాలా మంది 1-2 నెలల్లో తిరిగి వస్తున్నారు. ఫస్ట్ ఇయర్ తర్వాత కూడా చాలా మంది సెకండ్ ఇయర్ వేరే కాలేజ్కి వెళ్తున్నారు. శ్రీ చైతన్యనారాయణ ప్రపంచ స్థాయి అద్భుతాలని సృష్టించింది అనే మాట చెప్తే చాలా మంది నాతో విభేదించవచ్చు. కానీ ఇది 100% నిజం. ఒక కోణంలో 2 generations యొక్క జీవితాల్ని విధ్వంసం చేసిందనే వాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి నేను తర్వాత వీడియోలో మాట్లాడతాను. మీరు కాస్త లోతుగా ఆలోచిస్తే మిత్రులారా, శ్రీ చైతన్య నారాయణ సంస్థల యొక్క మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నిజంగా ఇది ఒక మహాద్భుతం. సుమారుగా 1000 విద్యా సంస్థలు, స్కూళ్ళు, ఇంటర్ కాలేజెస్, కోచింగ్ సెంటర్స్, 20 రాష్ట్రాలకు పైగా వారి యొక్క సామ్రాజ్యం యొక్క వ్యాప్తి, బహుశా 1,00,000 మంది పైగా స్టాఫ్, 1000 కోట్ల విద్యా వ్యాపార సామ్రాజ్యం. ఇది ఏమీ సామాన్యమైన విషయం కాదు. ఈ అద్భుతాన్ని భారతదేశంలోని మరే సంస్థ కూడా చేయలేదు. రకరకాల రాష్ట్రాలు, రకరకాల కల్చర్స్, రకరకాల కరికులమ్స్, రకరకాల బోర్డ్ ఇష్యూస్, బ్యూరోక్రసీ ఇష్యూస్, అవినీతి ఇష్యూస్, లీగల్ ఇష్యూస్, కొన్ని లక్షల మందికి హాస్టల్ సదుపాయం కల్పించడము, సో వాటన్నిటి కూడా సమర్థవంతంగా మేనేజ్ చేయడము. ఇది ప్రపంచంలో మరే సంస్థ కూడా ఇంత వైవిధ్యమైనటువంటి ఈ విద్యా సామ్రాజ్యాన్ని స్థాపించలేకపోయానని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. దీనికి పూర్తి స్థాయి కార్పొరేట్ స్ట్రక్చరు లేదు. అయినా కూడా అనేకమైన విషయాలు ఒక ఫ్యూడల్ పద్ధతులు కూడా జరుగుతుంటాయి. ఈ మైక్రో మేనేజ్మెంట్ చిన్న స్థాయి, ముఖ్యంగా శ్రీ చైతన్య లాంటి సంస్థలు ఒక చిన్న స్కూల్లోని ఒక 1000 రూపాయలకు సంబంధించినటువంటి వస్తువు పర్చేసింగ్ కూడా పర్ఫెక్ట్ గా మైక్రో మేనేజ్మెంట్ చేస్తుంది. పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కాలేజ్, కోచింగ్, హాస్టల్ అన్ని ఒకే క్యాంపస్ లో ఒకే మేనేజ్మెంట్ కింద వందలాది క్యాంపస్ సమర్థవంతంగా నిర్వహించేది భారతదేశంలో కాదు, ప్రపంచంలో మరొకట్లేదు. ఇప్పుడు ఒకసారి కోటా కాలేజ్ చూసుకోండి. కాలేజ్ ఒక దగ్గర, కోచింగ్ ఒక దగ్గర, హాస్టల్ ఒక దగ్గర, ఒకరికి మరొక దాని పట్ల ఆ బాధ్యత గానీ అధికారం గానీ ఉండదు. ఒక స్టూడెంట్ యొక్క వైఫల్యానికి ఎవరు రెస్పాన్సిబుల్ పేరెంట్ తెలియదు. ఈ 3 యాజమాన్యాల మధ్యలో ఆ 16-15 స్టూడెంట్ రకరకాల సమస్యలు అవుతున్నాడు. సో అనేక రకాల డిసిప్లిన్ ఇష్యూస్ ఉన్నాయి, డ్రగ్ ఇష్యూస్ ఉన్నాయి, స్ట్రెస్ ఇష్యూస్ ఉన్నాయి, సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి కోటా అనేది ఒక స్టూడెంట్ యొక్క మొత్తం బాధ్యతను కోటా కాలేజ్ ఇవి కూడా తీసుకోలేదు. మీరు బన్సల్ కావచ్చు, అలన్ కావచ్చు, రెజొనెన్స్ కావచ్చు, మోషన్ కావచ్చు, ఇలాంటి ఏ సంస్థలు చూసినా కూడా అవి కోచింగ్ సెంటర్లు మాత్రమే తప్ప స్టూడెంట్ యొక్క టోటల్ రెస్పాన్స్ తీసుకునే సంస్థలు ఏవి దీనిలో లేవు. వాళ్ళకు తీసుకున్నటువంటి అనుభవాలు కూడా వాళ్ళకి లేవు. పైగా అవి వసూలు చేస్తున్న ఫీ శ్రీ చైతన్య నారాయణతో పోలిస్తే చాలా చాలా ఎక్కువ. నేను స్పష్టంగా చెప్పగలుగుతాను, ముఖ్యంగా ఒక రెసిడెన్షియల్ విద్యార్థికి కోటాలోని అన్ని సంస్థల కంటే శ్రీ చైతన్య నారాయణ చాలా బెటర్. చాలా తక్కువ ఫీ తోటి, చాలా సేఫ్టీ తోటి, ఉన్నంతలో మంచి కోచింగ్ ఇచ్చింది. దీని యొక్క విపరిణామాలు చాలా ఉన్నాయి, దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. సో దీనివల్ల దిగువ మధ్యతరగతి వాళ్ళు చాలా మంది ఐఐటి, ఎన్ఐటి, మెడిసిన్, ఎయిమ్స్ లాంటి వాటిలో సీట్లు సాధించి వారి యొక్క ఆర్థిక స్థితిని మార్చుకున్నారు, చాలా జీవితంలో వృద్ధి చెందారు. దీనిలో ఎలాంటి అనుమానం లేదు. ఇంతవరకు శ్రీ చైతన్య నారాయణ గురించి పాజిటివ్ కొనలో చూస్తే చాలా వరకు నిజం. చాలా మంది పేరెంట్స్ ఆశ్చర్యపడుతుండొచ్చు. ఎప్పుడు శ్రీ చైతన్య నారాయణ విమర్శించేటువంటి ఈ ఛానల్లో శ్రీ చైతన్య నారాయణ గురించి ఇంత పాజిటివ్ మాట్లాడుతున్నారు అనే అనుమానం చాలా మందికి రావచ్చు. సో శ్రీ చైతన్య నారాయణ యొక్క విధ్వంసం గురించి నేను మళ్ళీ మాట్లాడతాను తర్వాత వీడియోలో. ఒకే వీడియో అన్ని మాట్లాడడం సాధ్యం కాదు. ఇవన్నీ పాజిటివ్ గా చూస్తే శ్రీ చైతన్య నారాయణ యొక్క అద్భుతాలు ఇప్పుడు నేను అనేక వీడియోలో చెప్పాను గతంలో. కోటాలోని ఫీక్స్ వాలా, అలెన్, రెజొనెన్స్, బన్సల్, మోషన్, కెరీర్ పాయింట్ ఇట్లాంటివన్నీ కోటా బేస్ ఉన్నటువంటి అన్ని సంస్థల కంటే ముఖ్యంగా రెసిడెన్షియల్ సంబంధించి శ్రీ చైతన్య నారాయణ చాలా బెటర్ అని స్పష్టంగా చెప్పాను. గతంలో అనేక వీడియోలు చెప్పాను. ఫీక్స్ వల్ల ఆన్లైన్ నుంచి వచ్చింది, అది ఆఫ్లైన్కి వచ్చింది, అది ఇన్వెస్ట్మెంట్ కోసం రకరకాల ఆ పద్ధతులు అవలంబిస్తున్నారు. అవి ఇవి కూడా పనిచేయవు. ఫీక్స్ వాళ్ళ అనేది ఆల్మోస్ట్ హైదరాబాద్ లో కొలాప్స్, అది అవుట్డేటెడ్. ఫీక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫెయిల్యూర్ పేరెంట్స్ కు స్పష్టంగా అర్థమైంది. సో ఆన్లైన్లోకి వచ్చిన మిగతా ప్లాట్ఫామ్స్ కూడా ఆఫ్లైన్లోకి వచ్చి ఫెయిల్ అయ్యాయి. అనాకడమీ కావచ్చు, వేదాంత్ కావచ్చు, ఫీక్స్ వాళ్ళ లాంటివి కావచ్చు. సో ఇవన్నీ కూడా బైజూస్ కూడా మధ్యలో ఆకాశ తీసుకుంటని చెప్పి మధ్యలో ఎత్తేసింది. ఇవన్నీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మొత్తం ఆఫ్లైన్ లో ఫెయిల్ అయ్యాయి, ముఖ్యంగా రెసిడెన్షియల్ కోచింగ్ లో. ఈవెన్ డే స్కాలర్ కోచింగ్ లో కూడా ఫీక్స్ వాళ్ళ నాణ్యత సరిగా లేదు. అంటే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కంటే ఈ కోటా సంస్థల కంటే శ్రీ చైతన్య నారాయణ చాలా బెటర్. కానీ శ్రీ చైతన్య నారాయణ ఒక 30-40 సంవత్సరాల కింద స్టార్ట్ అయింది. ఒక 2-3 జనరేషన్ల కింద డిజైన్ అయినటువంటి సిస్టమ్. దాదాపు పెద్దగా 30-40 ఏళ్ళ నుంచి ఇప్పటికీ
పెద్దగా శ్రీ సత్యనారాయణ యొక్క పద్ధతిలో, సరళిలో, ఐడియాలజీలో పెద్దగా మార్పు లేదు. కానీ మధ్యలో 2-3 జనరేషన్స్ మారాయి. శ్రీ చైతన్య నారాయణ యొక్క ట్రీట్మెంట్ ప్రస్తుత జనరేషన్కు ఎంత మాత్రము సరిపోదు. అందుకనే శ్రీ చైతన్య యొక్క స్ట్రెంగ్త్ లాస్ట్ 2 years లో 40% పైగా పడిపోయింది. నారాయణ యొక్క స్ట్రెంగ్త్ 20% పైగా పడిపోయినాయి. 10 బ్రాంచెస్ తీసివేశారు. చాలా మంది 1-2 నెలల్లో తిరిగి వస్తున్నారు. ఫస్ట్ ఇయర్ తర్వాత కూడా చాలా మంది సెకండ్ ఇయర్ వేరే కాలేజ్కి వెళ్తున్నారు. శ్రీ చైతన్య నారాయణ భయపడి అనేక మంది స్టూడెంట్స్ గత 2 సంవత్సరాల్లో వాళ్ళ స్థానిక పట్టణాలనే చేరుతున్నారు. ఎందుకంటే ప్రస్తుత జనరేషన్ ఒక గుర్తింపును కోరుకుంటుంది, కాస్త స్వేచ్ఛను కోరుకుంటుంది, కాస్త విశ్రాంతిని కోరుకుంటుంది, గౌరవాన్ని కోరుకుంటుంది. ఇవేవి శ్రీ చైతన్యంలో దొరకవు. ముందు ఉండేటువంటి కమిట్మెంట్ కానీ, రెస్పాన్సిబిలిటీ కానీ, అడ్జస్ట్మెంట్ కానీ ఇప్పుడుండే జనరేషన్స్కి లేవు. కాబట్టి శ్రీ సత్యనారాయణ ప్రస్తుతం మారిన జనరేషన్కు ఎంత మాత్రం కూడా సరిపోదు. ముఖ్యంగా ఇప్పుడు ఉండేటువంటి జెన్జిఓ, జెనాల్ఫానో మీరు ఏ పేరైనా పెట్టండి, ఈ జనరేషన్కు పర్సనల్ కేర్ చాలా చాలా అవసరం. ఒక క్లాస్లో 70 మంది 80 మంది ఉండవనేది ఊహకు అందని విషయం. 70 మంది 80 మంది ఉండే క్లాస్లో ఒక టీచర్ 2 ఏళ్ల పాటు చెప్పిన తర్వాత కూడా లాస్ట్ బెంచ్ ఉన్న స్టూడెంట్ తన క్లాస్లో ఉన్నాడా లేదా అని బయట కలిసి గుర్తుపట్టలేడు. ఇది కేవలం 1 way కైండ్ ఆఫ్ టీచింగ్. అది పాత కాలపు మొనోటనియస్ టీచింగ్. టీచర్లు చాలా మంది గొప్ప టీచర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా స్టూడెంట్ పట్టించుకునే రకాలు కాదు. పట్టించుకున్న 80 మందిలో క్లాస్ 5-10 మంది దృష్టి పెట్టుకుని పాఠం చెప్పేవాళ్ళు. సగం మందికి పాఠ అర్థం కాదు. కనీసం క్లాస్లో 70 మందికి 20 మంది పాఠం వినరు. కేవలం దాని ఉండేటువంటి ఒక 5-10 మంది దృష్టి పెట్టుకొని తయారు చేసినటువంటి సిలబస్, టీచర్ యొక్క పద్ధతి కూడా 5-10 మంది దృష్టి పెట్టుకున్నది మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళకు గుర్తింపు కానీ, గౌరవం కానీ, నేర్చుకునే అవకాశం కానీ ఉండదు. కాబట్టి 70-80 మంది క్లాసులు ఉండడం అనేది ఈ జనరేషన్ పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాళ్ళు డిప్రెస్ అయిపోయి పూర్తిగా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు చేసేటువంటి పద్ధతి. అదేవిధంగా ఫ్యాకల్టీ అంతా కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పనిచేసేవాళ్ళు. వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఆలోచన పద్ధతి కానీ, స్టూడెంట్ను ట్రీట్ చేసే తీరు కూడా అది పాతకాలం పద్ధతి, అవుడేటెడ్ ఫ్యూడల్ పద్ధతి. ఈ జనరేషన్ కు ఈ ఫ్యాకల్టీ యొక్క మనస్తత్వానికి ఎంత మాత్రం సరిపోదు. అందుకనే చాలా గ్యాప్ ఉంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండదు, క్లాస్ రూమ్ సరిగా ఉండవు, ఒక కలర్స్ వేసి ఉండవు, రెసిడెన్షియల్ వాటిలో హైజీన్ ఉండదు. నేను చాలా క్యాంపస్ విజిట్ చేశాను. ఆ రిసెప్షన్లో వార్డెన్లు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, స్టూడెంట్స్ చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటారు, చీదరించుకుంటుంటారు. బ్లాక్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఏది అడిగినా కూడా మీకు చదువు కావాలా, ఫుడ్ కావాలంటుంటారు. మార్కులకు వారికి ఉండేటువంటి సౌకర్యాలు ముడిపెడుతుంటారు. చదివట్లేదు పేరెంట్స్ పెడతా అని చెప్పి బెదిరిస్తుంటారు. ఈ మొత్తంలో చాలా ఫ్రస్ట్రేటెడ్ స్టూడెంట్ గా మారిపోతున్నారు. ఒక మేనేజ్మెంట్ కు స్టూడెంట్స్ మీద ఎలాంటి ఎమోషనల్ బాండ్ లేదు, ఎలాంటి ర్యాపో లేదు. ఆ 15 నుంచి 17 ఏళ్ళు ఉండే వయసులకు చాలా ఫ్రికిల్గా ఉంటారు. ఎమోషన్స్ చాలా పీక్ స్థాయిలో ఉంటాయి. కాబట్టి స్టూడెంట్ కు టీచర్ కు మధ్య ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా అవసరం. ఇది చాలా వరకు మిస్ అయింది. దానివల్ల పూర్తిగా శ్రీ సత్యనారాయణ యాజమాన్యం కానీ, ఫ్యాకల్టీ కానీ, వాళ్ళ సిస్టమ్ కానీ ఇప్పుడే జనరేషన్ కంప్లీట్ డీలింగ్ అయిపోయింది, డిస్కనెక్ట్ అయిపోయింది. రానున్న 5 ఏళ్లలో శ్రీ సత్యనారాయణ యొక్క గుత్తాధిపత్యం మొనపరి పూర్తిగా అవుతుంది. అందుకనే గత 5 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో 10-20 సంస్థలు కొత్త వచ్చాయి. దానిలో కొన్ని ఢిల్లీ వచ్చినాయి, కొన్ని కోటా వచ్చినాయి, కొన్ని స్థానికమైన ఎదిగి ఉన్నాయి. వాటిని ఆదరిస్తున్నారు. వీటికంటే కంపారిటివ్ గా స్టూడెంట్స్ స్థాయిని పోలిస్తే బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. మీకు సింగిల్ డిజిట్ 2 డిజిట్ ర్యాంకులు రాకపోవచ్చు, కానీ యావరేజ్ గా వీటికంటే బెటర్ రిజల్ట్ సాధించింది. చాలా వాటిలో చాలా మంచి హెల్త్ ఉంది, కంపేర్ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫుడ్ బెటర్గా ఉంది. ఒక యావరేజ్ స్టూడెంట్ చైతన్య నారాయణ కంటే వాళ్ళు అయిన వాళ్ళు బెటర్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. సగటుగా 70 నుంచి 80% మందికి మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్లు వస్తున్నాయి, మంచి స్థాయిలో మెడికల్ సీట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ శ్రీ సత్యనారాయణ అనేది కంప్లీట్ గా కొత్త తరానికి ఏమాత్రం పొసగని సంస్థలు, అవి అవుట్డేటెడ్. అదేవిధంగా శ్రీ సత్యనారాయణ చేసినటువంటి జీవన విధ్వంసము ఎంత భయంకరంగా ఉందో అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను, గత వీడియోలో కూడా చేశాను. కాబట్టి మిత్రులారా, ఒక సంస్థ ఎంత గొప్పదైనా కావచ్చు, ఎన్ని వేల కోట్ల టర్నోవర్ అయినా ఉండొచ్చు, ఎన్ని అద్భుతమైన ర్యాంకులు కూడా సాధించి ఉండొచ్చు, కానీ నా పాపను, నా బాబును ఆ సంస్థ చేర్పిస్తే నాకు న్యాయం జరుగుతుందా? మేనేజ్మెంట్ ఎంత గొప్ప నాకు సంబంధం లేదు, నా పిల్లకి న్యాయం జరుగుతుందా? పర్సనల్ కేరింగ్ ఉంటుందా? ఆరోగ్యం మంచిగా ఉంటుందా? స్ట్రెస్ లేకుండా నేర్చుకోగలుగుతాడా? టాపర్స్ ర్యాంక్స్ రావచ్చు, నా పిల్లలకు మెరుగైన ర్యాంక్ వస్తుందా? ఇవన్నీ కూడా ఆలోచించుకొని మాత్రమే కాలేజీలు చేర్చాలి తప్ప కేవలం కాలేజీ యొక్క ప్రచారం చూసి, ర్యాంకులను చూసి, బిల్డింగ్లను చూసి, టీవీ యాడ్లను చూసి, న్యూస్ పేపర్ యాడ్లను చూసి, యూట్యూబ్లో వీడియోలు చూసి మీరు 80% నిర్ణయం తీసుకోవద్దు. మన పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నిర్ణయం తీసుకోవాలి తప్ప మేనేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ నిర్ణయం తీసుకోకూడదు. కాబట్టి మిత్రులారా, మీకు మంచి ఇంటర్ కాలేజీ కోసం, కొన్ని పరిమితమైనటువంటి మంచి స్కూల్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ 9256199299 అనే హెల్ప్ లైన్ ను పెట్టింది. దాన్ని ఫోన్ చేస్తే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ చేర్చబడతారు, జూమ్ మీటింగ్ లో చేర్చబడతారు. జూమ్ మీటింగ్ లో ఎక్స్పర్ట్స్ వస్తారు. అనేక మంది కాలేజీ యాజమాన్య డైరెక్టర్స్, ఫ్యాకల్టీస్ వస్తారు, తగిన సహాయం ఇస్తారు. అనేక రకాల వీడియోలు కూడా మీకు ఆ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయబడతాయి. వీటన్నిటిని లోతుగా అన్వేషించి, పరిశీలించి ఒక సరైన నిర్ణయం తీసుకుంటే మన పిల్లల యొక్క ఎడ్యుకేషన్ బెటర్ గా ఉంటుంది. దానిలో మీకు సహాయపడడం కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ పనిచేస్తుంది, మీకు ఉచితంగా సహకరిస్తుంది స్వధర్మ ఎడ్యుకేషన్ టీము. ఈ వీడియోల కోసం
రెగ్యులర్ చూస్తుండండి. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ గురించి చాలా మందికి తెలియజేయండి. వీడియో లైక్ చేయండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.